విక్రమ్, అర్థమైందిగా మన నిర్ణయం. ఇంకా దీన్ని ఇష్యూ చేస్తే స్పోర్ట్స్ అథారిటీ కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. గెట్ అవుట్. ఒక మంచి విషయం ఏంటంటే మన గెలుపు కన్ఫర్మ్డ్. నిజంగానా? అన్ని రాజకీయాలా? ఆట నేర్చుకోవడానికే డబ్బు లేక ఇబ్బంది పడుతుంటే ఆట ఓడిపోవడానికి డబ్బులు ఇస్తామంటున్నారే. స్పోర్ట్స్ కూడా బిజినెస్ చేసేశారు. మీరవన్నీ పట్టించుకోకండి. మీ కళ నిజం చేసుకోవడానికి ఇంకొక్క రోజు. జాగ్రత్త అండి. ఆల్ ది బెస్ట్. హలో వెల్కమ్ టు నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్. ఇక్కడ వరకు రావడానికి చాలా సాక్రిఫైస్ చేశావు. నౌ ఇట్ ఇస్ ఎ ఛాన్స్. యూ కెన్ డూ ఇట్. కమ్ ఆన్ విక్రమ్, జస్ట్ మూవ్ ఇట్. కమ్ ఆన్, యూ కెన్ డూ ఇట్. కమ్ ఆన్, గో ఫర్ ఇట్. విజయ్, నీకు ఈ ప్లేస్ కొత్త కాదు, ఈ రింగు కొత్త కాదు, ఈ జనాలు కొత్త కాదు, ఈ గెలుపు కొత్త కాదు. జస్ట్ నాట్ మౌత్. Yeah, Vicky. This is your only chance. Come on, Vicky. 90 seconds. నువ్వు ఛాంపియన్ కావడానికి 90 seconds. ఆటగాళ్ళని పై పెట్టుకున్న నమ్మకం నిజం కావడానికి. ఓకే వికీ, ప్లేయింగ్ గుడ్. కీప్ ఇట్ అప్ వికీ. కమ్ ఆన్ వికీ. కంగ్రాచులేషన్స్ మిస్టర్ విజయేంద్ర సిన్హా గారు. ఇది వరకు చెప్పినట్టు మీరు రెండోసారి కూడా ఛాంపియన్షిప్ ని గెలుచుకున్నారు. కామన్వెల్త్ లో కూడా నేనే గెలుస్తాను. ఆల్ ది బెస్ట్. Hey, my Santa, the man of the day. Thank you so much. ఏంటి అలా చూస్తున్నావు? సార్కి థ్యాంక్స్ చెప్పవా? థ్యాంక్సా? అతనికి ఎందుకు? దేనికి ఏంటి? ఇతను లేకపోతే ఇవాళ టోర్నమెంట్ విన్ అయ్యే వాళ్ళమే కాదు. ఒక ఆఫర్ ఇస్తే అవతలాడు ఎక్సైట్ అని అవ్వాలి, లేదా అతనికి ఆశైనా ఉండాలి. విక్రమ్కి రెండు లేవు. నాకు ఆశ ఉంది. మీరు అడిగింది విక్రమ్ ఓటమి కాదు, ఒక ఆటగాడి కళ,
కొంతమంది ప్లేయర్స్ కెరియర్, వాటన్నిటికీ మించి అతను నా మీద పెట్టుకున్న నమ్మకం. ఎక్సైట్ మీ మోర్. సార్ విక్రమాదిత్య ఎలా ఉన్నారు? సారీ టు సే స్టీరాయిడ్స్ ఓవర్డోస్ అవ్వడం వల్ల విక్రమాదిత్య చనిపోయాడు. బోర్డుకి కంప్లైంట్ చేస్తావా? ఇక్కడ అందరూ ఒకటే. మెంబర్స్కి బోర్డు ఇచ్చే శాలరీ సరిపోవు. స్పాన్సర్స్కి నువ్వు ఓడిపోతే బ్రాండ్ వాల్యూ పోతుంది. సో మీడియాకి బిజినెస్ ఉండదు. నాలాంటి వాళ్ళకి ఇలాంటి అవకాశాలు చాలా తక్కువ దొరుకుతాయి. మా వాటాలు మేము పనిచేసుకున్నాం. నీ వాటా కింద నీ గెలుపు కాని గెలుపుని ఎంజాయ్ చేయి. ఓవర్గా రియాక్ట్ అవ్వకో. ఓకే చా? అలా ఒక్కటి స్వార్థం. ఇద్దరు ప్లేయర్స్ కెరియర్ వాళ్ళ లైఫ్స్ని నాశనం చేసింది. ఆ రోజు నా పరిస్థితుల్లో వాడికి వ్యతిరేకంగా ఫైట్ చేయలేకపోయాను. మీకు నిజం చెప్పాలని చాలా ప్రయత్నం చేశాను, కానీ మీ అడ్రస్ ఎక్కడ దొరకలేదు. విక్రమాదిత్య అద్భుతమైన ప్లేయరే కాదు, అంతకంటే గొప్ప వ్యక్తి కానీ. చాలా థ్యాంక్స్ సార్, మా నాన్న గురించి నిజం చెప్పినందుకు. 15 సంవత్సరాలుగా ఈ సొసైటీ మా నాన్న గురించి ఏం నమ్మిందో నేను అదే నమ్మాను. మా నాన్న అలా చేసుండడని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. మా నాన్న ఎప్పుడూ ఆటని ఎంజాయ్ చేస్తూ ఆడమని చెప్పేవాడు, కానీ నేను ఆటని కోపం, ద్వేషం, ఎమోషన్స్తో ఆడి ఈ సిచ్యువేషన్ తెచ్చుకున్నాను. ఈ ఇయర్ నేను ఎలాగైనా ఐబీఎల్లో పార్టిసిపేట్ చేయాలి సార్. నేషనల్స్కి వెళ్ళాలి. ఏం మాట్లాడుతున్నావు కానీ? ఆల్రెడీ నిన్ను బాక్సింగ్ నుండి 1 year బ్యాన్ చేశారు. ఆ యాంగర్, ఆ అగ్రెషన్, ఆ ఎమోషన్ ఇవన్నీ అందరికీ ఉంటాయి. ఎన్నో హర్డిల్స్ దాటుకొని మొహమ్మద్ అలీ, మేరీ కామ్, విజేందర్ సింగ్ లాంటోళ్ళు విజేతలయ్యారు. ఇప్పుడు ఇవన్నీ వేస్ట్ కానీ ఇట్స్ టూ లేట్. ఐ కాంట్ హెల్ప్ యూ. సార్, ఇన్ని రోజులు నేను మా నాన్న అంటూనే కాదని ప్రూవ్ చేసుకోవడానికి బాక్సింగ్ ఆడాను, కానీ మా నాన్న అలాంటి వాడు కాదని ప్రూవ్ చేయాలి సార్. సార్, మీరు అనుకుంటే నేను ఐబీఎల్లో పార్టిసిపేట్ చేయగలను. ప్లీజ్ సార్, గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్. టూ టైమ్స్ ఛాంపియన్ అయిన మీరు 15 సంవత్సరాలుగా బాక్సింగ్ దూరంగా ఉండి ఇప్పుడు సడన్గా వచ్చి ఒక ఫేవర్ అడుగుతుంటే నో ఎలా చెప్పగలను? బాక్సింగ్ అంటేనే ఒక ఎమోషనల్ गेम. प्लेयर में दम है लेकिन इमोशनल बैलेंस होना चाहिए. ఐ బిలీవ్ యూ విజేందర్ జీ. మీ మీద నమ్మకంతో ఎప్పుడు వలిస్తున్నా. థ్యాంక్ యూ. హలో కానీ సార్, నువ్వెప్పుడైతే స్టేట్ ఫైనల్స్కి వెళ్ళావో అప్పుడే ఐబీఎల్కి క్వాలిఫై అయిపోయావు. ఆఫ్ కోర్స్ బ్యాన్ వల్ల చాలా ఇష్యూ అయింది, కానీ అవన్నీ నేను సార్ట్అవుట్ చేశాను. యువర్ అ పార్ట్ ఆఫ్ ద ఐబీఎల్ నౌ. సార్ థ్యాంక్ యూ. నువ్వు తీసుకున్న ట్రైనింగ్ సరిపోదు, నేను ట్రైన్ చేస్తా.
యువర్ ఇన్నింగ్ స్టార్ట్స్ నౌ. త్వరగా బయలుదేరు. ఓకే సార్, బయలుదేరుతాను. సారీ అమ్మా. నాన్న గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఏదేదో మాట్లాడి నిన్ను బాధ పెట్టాను. బాధ మనకు అలవాటైందో, అసలు మనం బాధకు అలవాటు పడ్డామో కానీ మనకు తెలియకుండా 15 సంవత్సరాల నుంచి మన చుట్టూనే తిరుగుతుంది. దాన్ని దూరం చేయాలంటే నేను బాక్సింగ్లో గెలవాలి. నేను ఐబీఎల్కి సెలెక్ట్ అయ్యానమ్మా. రేపే ఢిల్లీ వెళ్తున్నా. గణేష్